అందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ కేసుకు అనుగుణంగా పోక్సో యాక్ట్ చట్టానికి అనుగుణంగా అతను తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక పైన లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా మానసికంగా లైంగికంగా వేధించినటువంటి ఘటనలో అతని పైన కేసు నమోదైంది. ఆ కేసు విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టడానికి వెళ్తే అందులో ఉన్నటువంటి అనేక అంశాలను తొలగించాలని అధికార పార్టీ నాయకులు కాబట్టి, కేంద్ర బీజేపీ నాయకుడు కాబట్టి, ఎంపీ కాబట్టి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి వారి కుటుంబం వారి పేర్లను తొలగించాలని చెప్పేసి న్యాయంగా చట్టంగా నిలబడాల్సినటువంటి పోలీసులు, రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులే అనేక అంశాలను తొలగించాలని చెప్పేసి 8 గంటల పాటు నిర్బంధించి వెయిట్ చేపించి కేసు నమోదు కాకుండా కేసు తీవ్రతను తగ్గించే దానికోసం ప్రయత్నం చేశారు. అయితే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైందో దానికి అనుగుణంగా బండి సాయి భగీరథని తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, చట్టపరంగా అతను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు కేసు నుంచి బయటపడేదాని కోసం బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథు తక్షణమే అదే రోజు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 17 ఏళ్ల మైనర్ బాలిక తనను ఆర్థికంగా వేధిస్తుందని చెప్పేసి హనీ ట్రాప్ కింద కేసు నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉందంటే ఈ కేసు నుంచి బయటపడటం కోసం బండి సంజయ్ కుటుంబం, బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో తెలుగు సమాజం, తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. అసలు వాస్తవంగా సాయి భగీరథ్ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకి నేర చరిత్ర ఉంది. గతంలో డ్రగ్స్ కేసులో గంజాయి మత్తులో ఉండి మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థుల్ని కొట్టినటువంటి, హింసించినటువంటి చరిత్ర యావత్ తెలుగు సమాజం సోషల్ మీడియాలో చూశాం. అనేక సందర్భాల్లో డ్రగ్స్కు బానిసయ్యి, తాగుడుకు బానిసయ్యి బండి సాయి భగీరథ్ ఏ విధంగా లైంగిక వేధింపులు కానీ లేదంటే ర్యాగింగ్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి బండి సాయి భగీరథ్ అనేటువంటి వ్యక్తి 17 ఏళ్ల మైనర్ బాలికని లైంగికంగా వేధించాడు, మానసికంగా వేధింపులకు గురి చేసి అనేక సందర్భాల్లో అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. లైంగిక కోరికలు తీర్చాలని చెప్పేసి ఆ బాలికని 17 ఏళ్ల మైనర్ బాలికని వివిధ సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఇంటికి పిలిపించుకొని ఎక్కడ పడితే అక్కడ వారు ఉండేటువంటి ప్లేసులకు వెళ్ళిన సందర్భం కూడా ఉంది. దాంతోపాటు అతను కేసు పెట్టినటువంటి సందర్భంలో కూడా నేను ఆ అమ్మాయితోటి సంబంధం ఉన్నవాట వాస్తవం, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లకు అందరం కలిసి వెళ్ళే వాళ్ళం, వివిధ సందర్భాల్లో అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళాం, గుడులకు వెళ్ళాం, అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో కలిసి తిరిగి వెళ్ళామని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. మరోపక్క సంబంధం ఉన్నా అంటూనే నాకు సంబంధం లేదు, నా కోసం డబ్బుల కోసం వేధించారని చెప్పేసి నేను 50,000 రూపాయల తల్లిదండ్రులకు వారి తండ్రికి ఇచ్చానని చెప్పేసి చెప్పటం అంటేనే ఈ కేసు నుంచి బయటపడడానికి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఏ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారో అర్థమవుతా ఉంది. అందుకని ఇప్పటికైనా తక్షణమే అతనికి నేర చరిత్ర ఉంది, గతంలో అనేక సందర్భాల్లో అవి బయటపడ్డాయి కాబట్టి అతని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనటువంటి దాన్ని పోలీసులు నిష్పక్షపాతంగా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీడియా కూడా హనీ ట్రాప్ కింద బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో బాధిత మైనర్ బాలిక, ఆ బాధితుల్ని మరింత మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఒక పక్క మాకు అన్యాయం జరిగింది, 17 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచార యత్నానికి లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పేసి ఒక పక్క కేసు అయితే ఆ కేసు నీరుగార్చే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇవాళ మీడియా సంస్థలు మొత్తం కూడా మీడియా సమాజం ఇవాళ హనీ ట్రాప్ కింద కేసు నమోదైనట్టుగా ఇవాళ మైనర్ బాలిక బాధిత 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో కూడా లైంగిక వేధింపుల వల్ల ఆ బాలిక 17 ఏళ్ల మైనర్ బాలిక నెలల తరబడి మానసిక శోభకు గురైంది, అనారోగ్యానికి గురైంది. అనేక సందర్భాల్లో మైనర్ బాలిక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సందర్భం కూడా ఉందని చెప్పేసి కుటుంబ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి దాంట్లో ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ యొక్క పాత్ర పైన బండి సంజయ్ కూడా కుటుంబాన్ని బెదిరించాడు. గతంలో బండి సంజయ్ వారిని పిలిపించి బెదిరించి నా జోలికి రావద్దు అని చెప్పేసి తనకున్నటువంటి రాజకీయ అండదండలతోటి వారి కుటుంబాన్ని మానసికంగా వేధించి అనేక సందర్భాలు బెదిరించినటువంటి దానిపైన కూడా బండి సంజయ్ పాత్ర పైన కూడా విచారణ జరపాలి. ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కింద బండి సాయి భగీరథ్ పైన చట్టపరంగా శిక్షలు విధించాలని చెప్పేసి తక్షణమే అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ని తొలగించాలని చెప్పేసి తక్షణమే యావత్ తెలుగు సమాజం 17 ఏళ్ల మైనర్ బాలికకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ రాజకీయ అండదండలతోటి బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అనే పేరుతోటి
బండి సంజయ్ ఈ కేసు నుంచి బయటపడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తక్షణమే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లేని ఎడల అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.